आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ కొత్తగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన ఇప్ప ఉమారానికి అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే రూపాయలు 300 కోట్ల నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు। ఇప్పుడే బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాని అన్ని పార్టీల కౌన్సిలర్లను కలుపుకొని సమగ్ర అభివృద్ధి దిశగా పనిచేయాలని షబీర్ అలీ సూచించారు। కామారెడ్డి పట్టణ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన తెలిపారు। ఈరోజు కామారెడ్డి మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాని యాజ్ ఏ చైర్మన్గా ఎలక్ట్ అయినందుకు నేను మా కాంగ్రెస్ పార్టీ వరుసగా మరి రెండోసారిగా గెలుస్తున్న ఒక్కొక్కరు మీదే వార్డ్ నెంబర్ 1 కౌన్సిలర్గా మహేష్ గారు, నేను వడ్లు 1వ వార్డు కౌన్సిలర్ నెంబర్ గడ్డమీ పేరు తాటిన 21 వార్డ్ కౌన్సిలర్, సెకండ్ టైం విన్నర్। मेरा नाम सुल्ताना बेगम है, 23 वार्ड। ఆశీస్సులతోనే ఒక ఉద్యమకారంగా గెలిచాను। ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు రుణపడి ఉంటాను। ఈ పార్టీతో పాటు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు చాలా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను। పేరు కొత్తపల్లి లలిత, 13వ వార్డ్ కౌన్సిలర్, టేకేఆర్ విలేజ్। అందరికీ నమస్కారం। నా పేరు అఖిల జ్ఞాన, నేను 32 వార్డ్ కౌన్సిలర్। అందరికీ నమస్కారం। నా పేరు హర్షిత రామశెట్టి, 14th వార్డ్ నుంచి గెలుపొందడం జరిగింది। ధన్యవాదాలు। అందరికీ నమస్కారం। 24వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను గెలుపొందాను। నా పేరు ఎంఏ వాలి। కాంగ్రెస్ పార్టీ తరఫున షబీర్ సార్కి అందరికీ నా పరంగా ప్రతి ఒక్కరికి కామారెడ్డి ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన అందరి ప్రజలకు నేను పేరు పేరున నమస్కరిస్తున్నాను। గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్। నా పేరు మొహమ్మద్ అంజద్, నేను 3rd టైం కౌన్సిలర్ సార్ అఖిల్ గారు। థ్యాంక్ యూ। हाइड्रिक 3వ వార్డు కౌన్సిలర్ షేక్ इंडिपेंडेंट से कांग्रेस में हेलो शेख जावेद 4th वार्ड काउंसिलर। నమస్కారం।
19 మంది మా కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినారు. మిగిలిన ముగ్గురు కూడా మా కాంగ్రెస్ పార్టీకి అప్లికేషన్ ఇచ్చారు. వాళ్ళు బీఫామ్ మాకు అడిగినారు, కానీ కొన్ని అనువైన కారణం వల్ల బీఫామ్ ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ ఇండిపెండెంట్ అయిపోతారు. అలాంటి దాంట్లో ముగ్గురు, టోటల్ 22 మందితో మరి కొందరు ముఖ్యమైన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కూడా మున్సిపాలిటీ బాగా కలిసి డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో 22 కాంగ్రెస్ 11 టీఆర్ఎస్ కలిపి